ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సింహరాశి కృష్ణం వందే జగద్గురుం. ఈ సింహరాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, జన్మంలో బుధుడు జూలై 15 తర్వాత జూలై మధ్యలో నుంచి చక్కగా రవి శుక్రులిద్దరూ కర్కాటక రాశి సంచారము, ఆ విధంగా కుజగురులిద్దరూ కూడా వృషభ రాశి సంచారము, అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో శని, అష్టమంలో రాహు. ఇది గ్రహ పరిస్థితి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అఖండంగా మీకు ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాలలో ఈ యొక్క సింహరాశి వారు వేలు పెట్టడం వల్ల వీళ్ళందరికీ కూడా అనవసరమైనటువంటి తలపోట్లను మీరు కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది దాన్ని దెబ్బతీసే విధంగా ఒకళ్ళొకళ్ళు మీరు వాదోపవాదాలు చేసుకోవడము, ఈ రకంగా చిన్న చిన్న విషయాల్లో గాలివాన చిలికి గాలివాన అయినట్టుగా పెద్దగా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆదాయాలు పెరుగుతాయి. డబ్బు ఉన్నప్పుడు మనకి సమస్యలు అనేటటువంటివి ఉండవు. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఏమిటంటే, ఇంతకుముందు కోర్టు సమస్యలు ఉన్నాయి. ఆ కోర్టు సమస్యలు అది సివిల్ కేసు అవనియండి, క్రిమినల్ కేసు అవనియండి, మరి ఆ కోర్టు సమస్యలన్నీ కూడా ఇంకా మీకు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు లేవు, ఇంకా వాయిదాలు పడుతూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి, వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి కంప్యూటర్ సంబంధమైనటువంటి ఏ వ్యాపారం కూడా మీరు చేస్తున్నట్లయితే నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి శనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా, అంటే బిల్డింగ్లు కట్టడము, ఇనుమును వేయడము, సెంటరింగు, తాపి మేస్తర్లకి, కార్పెంటర్ మేస్తర్లకి, వీళ్ళందరికీ కూడా వర్క్లు అనేటటువంటివి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పుష్కలంగా వస్తాయి. అయితే ఈ సింహరాశి వాళ్ళు గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి రావడానికి, నష్ట ద్రవ్య ప్రాప్తి తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి దూరపు బంధువుల నుంచి శుభకార్య వార్తలు వింటారు మీరు, శుభశ్రవణం. దీని ద్వారా మీకు చక్కగా శుభవార్తల నుంచి మీరు ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఒక స్త్రీ మూలకంగా. అంటే స్త్రీ అంటే ఇక్కడ పరస్త్రీ అని కాదు అర్థం. అక్కడ మీ భార్య తరపు నుంచి కానీ, మీ అత్తగారి తరపు నుంచి కానీ, ఇంతకుముందు మీకు ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ కట్నం ఇస్తామని ఎంతవరకు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీకు పుస్తకాల పఠనం మీద ఆసక్తి పెరుగుతుంది. అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ మీద ఇది ఆసక్తి పెరుగుతుంది. చక్కగా అన్ని తీర్థయాత్రలు వెళతారు, బంధుమిత్రులతో కార్యక్రమాలన్నీ కూడా మీరు పాల్గొంటారు, తిరుగుతారు చక్కగా. ఆ విధంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చే ఆశ్రమాలకి, తర్వాత ఆర్ఫనేజెస్కి, ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక విద్యార్థులు వచ్చేసరికి, విద్యార్థులు ఈ యొక్క కుజ గురుడితో కలిసినటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి కనబడుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే కాదు, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరి కోరిక కూడా తీరడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకి ఈ యొక్క అష్టమ రాహు ప్రభావం వలన కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పనులు ముందుకు వెళుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా మహిళలు చక్కగా, ఈ సింహరాశి మహిళలంతా కూడా మనశ్శాంతితో ఉంటారు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం మీరు ఏం రెమెడీస్, ఏం పరిహారాలు మీరు చేయాలి అండి అని అంటే,
రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు, లేకపోతే అక్కడ శ్రీచక్రం పెట్టుకొని ఆ అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేయడం ద్వారా ఈ యొక్క రాహుదోషం పోతుంది. అదేవిధంగా శనివారం నాడు కుంకుమ దీంతో నిమ్మకాయల డెప్పల్లో మీరు నూనె పోసి నిమ్మకాయ దీపంలో వెలిగించినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ విధమైనటువంటి సందేహాలు, మీరు నిమ్మకాయ డెప్పలు ఇంట్లో చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి సందేహం అవసరం లేదు. మన బెజవాడ దేవస్థానం మేమే చెప్తున్నాము. మా స్నేహితుడైనటువంటి శంకర శాండిల్య అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో నిమ్మకాయ డెప్పలు ఇంట్లో పెట్టుకోవచ్చు ఆయన చెబుతుంటే శక్తిపీఠాలకి అధిపతులు వీళ్ళంతా కూడా శక్తిపీఠాలకి పెట్టొచ్చా అండి పెట్టకూడదా అండి అని మళ్ళీ ప్రజలు అడిగితే ఎట్లా? కాబట్టి నిర్భయంగా పెట్టుకోండి, చక్కగా చేసుకోండి. శుభమస్తు. ధనుస్సు రాశి. కృష్ణం వందే జగద్గురుం. ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే, ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట ఈ నెలలో. కారణం ఇప్పుడు మనకి ఏమండి, మేము ఇంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు, ఇకపై కూడా ఉంది. కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట. అందువలన ఆయన కూటమితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి, ఆ తర్వాత జూన్ 2వ భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం, సింహరాశిలో బుధుడు ఉండడం, ఇది ఈ కేతువేమో కన్యా రాశిలో ఉండడం. దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగాలు చెక్కు చెదరదు, ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు. కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు. ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట. ఇక ఈ ధనుసు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్, అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్తారు. బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. ఓకే, మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం, మా చెల్లెల కొడుకులకి, మా చెల్లెల కూతుర్లకి మేము కట్నం ఇస్తాం, బంగారం ఇస్తామని ఇలాగా అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అంత డబ్బు ఇద్దాం అనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఏదో కొంత ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. వాళ్ళ తల్లులు కూడా ఇవ్వద్దని అంటారు. ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు, వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశ పడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది. దాంతో కొంచెం కంగు తింటారనమాట. ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు, శ్రమిస్తారు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థల ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయాల్లో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనండి, లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనండి, ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి. మీ టీఏలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు, మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులకి చేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది. ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము, సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు, తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము, అధికారుల యొక్క
ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదన్నమాట. కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది. తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు. దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు. అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఇళ్ల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు, బిల్డింగ్లు కట్టేటటువంటి వాళ్ళు, బిల్డర్లు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్లతో గొడవలు, చికాకులు, అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిదన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు, మాంసం షాపులు, మటన్ షాపులు, చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. తాపీ మేస్తర్లు, కార్పెంటర్ మేస్తర్లు, లేబర్ ఎవరైతే ఉన్నారో అటువంటింత కష్టజీవులు, వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది, పనులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట. అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకి ఎక్కువ గురవుతారు. ఇది లేకుండా చూసుకోండి. ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి మనకి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి. ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. లేదా ఏ శ్రీచక్రాన్ని ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతిదాయిని సతయే జయ జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.